హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అమ్మవారి యొక్క 9 రోజుల పూజను, అలాగే శ్రీరామనవమి వరకు ఆ మూర్తి యొక్క ఆరాధనను ప్రతిరోజు ప్రత్యేకంగా చేసుకుంటున్నాను. కానీ మా ఇంటి కన్స్ట్రక్షన్ వల్ల బిజీగా ఉండడం వల్ల ప్రతిదీ వీడియో ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ అయితే చేయలేకపోతున్నాను. కానీ మనందరికీ ఎంతో ఇష్టమైన పండగ ఆ రామచంద్రమూర్తి మనందరి లోక కళ్యాణం కోసం భూమిపై దిగివచ్చినటువంటి ఆ శ్రీరామనవమి పండుగను ఎలా చేసుకోవాలని టైం తీసుకొని మీకోసం మరీ చేసి కొన్ని రెమెడీస్తో మీకు ఈరోజైతే వీడియో అందజేస్తున్నాను. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడే శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి మనం ఎలా పూజించాలనేది చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఆధారంగా శివపురాణంలో చెప్పినటువంటి స్తోత్రాన్ని ప్రతి ఒక్కరం కూడా శ్రీరామనవమి రోజు ఉన్నటువంటి శుభ గడియలు 55 నిమిషాల శుభ గడియలు ఉన్నాయండి. ఆ గడియల్లో మనం శ్రీరాముడి యొక్క స్తోత్రాలను ఎలా పఠించాలి, ఎప్పుడు పఠించాలి, నియమాలు ఏంటి, అలాగే స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి, ఇష్టమైన పుష్పాలు ఏంటి, సింపుల్గా షోడశోపచార పూజ చేసుకోకపోయినా ఒక బ్రాహ్మణుడికి మనం ఒక వస్తువు దానం ఇచ్చి ఆ శివయ్య చెప్పినటువంటి శ్లోకాన్ని చదువుకోవడం వల్ల మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ప్రతి ఒక్క విషయం మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా కోసం ఒక లైక్ అయితే షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి బుధవారం రోజు మనకు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే సుమారుగా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడట. ఈ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత ఇదే ముహూర్తంలో సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడట. వీటన్నిటిని పురస్కరించుకొని మనం ఈ శ్రీరామనవమి పండుగను నిర్వహించుకుంటున్నాం. అంటే రాముడు పుట్టినరోజు, రాముడికి కళ్యాణం అయిన రోజు, 14 సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని మళ్ళీ పట్టాభిషేకం చేజిక్కించుకున్న రోజుగా ఈ శ్రీరామనవమిని చెప్పుకుంటారు. కాబట్టి ఈ అభిజిత్ లగ్న ముహూర్తంలో సీతారాముల కళ్యాణం చూడటం కానీ, వినడం కానీ, అక్షంతలు తెచ్చుకోవడం కానీ, ఆ సమయంలో మనం శివుడు చెప్పినటువంటి శ్లోకాన్ని, నామజపాన్ని మనం ఇంట్లో పఠించడం వల్ల కానీ ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలు కూడా పటాపంచలైపోయి మనకు ముక్తి లభిస్తుందట. అలాంటి శ్రీరాముడు యొక్క నామాన్ని ఏ శ్లోకం చదువుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను. ఇంతటి పవిత్రమైన రోజు పుణ్య గడియలు ఎప్పుడున్నాయో అది కూడా చెప్తాను. మీరందరూ నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆ టైంలో చదువుకోండి. మనందరికీ తెలుసు శ్రీరామనవమి పండుగ అంటే మనం ముందుగానే లేచి ఇక్కడ మీరు అందరూ ఒకటి గమనించండి. కెమెరాని నేను పెట్టుకునేటప్పుడు వేరే యాంగిల్లో పెట్టుకున్నానండి. నేను మాత్రం చేయడం, నా కుడి చేతికి ఉంగరం ఉంటుంది, నేను కుడి చేతితోనే చేస్తున్నాను. కానీ మీకు మాత్రం ఎడమ చేతితో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి క్షమించండి. నేను ఎడమ చేతితో చేయట్లేదండి, కుడి చేతితోనే చేశాను. కానీ కెమెరాని రోల్ చేసేటప్పుడు మిర్రర్ వైజ్లో అది రివర్స్గా చూపిస్తుంది. సో దాన్ని నేను చేంజ్ చేయలేకపోయాను. ఆప్షన్ నాకు తెలియదు అనమాట, కొత్త మొబైల్ వల్ల. సో అందుకని ఎక్స్క్యూజ్ చేసి అందరూ స్వీకరించండి. నేను మాత్రం కుడి చేతితోనే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి తెలుసుకొని కరెక్ట్గా చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇక శ్రీరామనవమి అంటే మనందరికీ తెలుసు, ఉగాది తర్వాత మనందరం కూడా చక్కగా ఇల్లంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాం. అందులోనూ పొద్దున్నే లేచి చక్కగా తోరణాలు, పచ్చటి తోరణాలు కట్టుకొని, ముగ్గులు వేసుకొని, కడపలకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని, పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మనకు శ్రీరాముడి పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటో అయినా, లేదా సీతారాముల పటమైనా, లేదు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో అయినా మీరు పెట్టుకొని ఈ పీట మీద సపరేట్గా వేసుకొని మనం ఈ పూజను చేయాలి. అలాగే ఫోటో లేదు, విగ్రహం ఉంది సీతారాముల వారిదంటే మనస్ఫూర్తిగా అది కూడా పెట్టుకొని చేయొచ్చు. కానీ స్వామికి ఇష్టమైన రంగు పసుపు రంగు అనమాట. శ్రీరామ నవమి వరకు ఎవరైతే రాముడి యొక్క దీక్షలో ఉంటారో వాళ్ళంతా కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తారనమాట. సో పసుపు రంగు క్లాత్ పీఠమైన వేయడం, మనం కూడా ఆ రోజు వీలైతే ఎల్లో కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకోవడం, అలాగే స్వామికి పసుపు చామంతులు, సంపెంగ పూలతో
పూజించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందట. ఆ రోజు ఒక్క కమలం పువ్వు సాక్షాత్తు స్వామికి సమర్పించిన సహస్రదళ పద్మం సమర్పించినంత పుణ్యం కూడా లభిస్తుందట. మరి అలాంటి శ్రీరామనవమి రోజు మనకు అభిజిత్ లగ్న ముహూర్తం ఎప్పుడు, శుభగడియలు ఎప్పుడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు శుభ సమయం ఉదయం 11:10 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1:43 లోపల ఉందన్నమాట. ఈ అభిజిత్ లగ్న ముహూర్తంలో అంటే దాదాపు గంటన్నర పైగా 11:10 నుండి ప్రారంభమై 1:43 వరకు మనకు మంచి దగ్గరగా 2 గంటల పైన మనకు ముహూర్తం ఉంది. ఈ సమయంలో మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క పూజను ముగించుకొని ఈ సమయంలోనే గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని ఏదైతే ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకాన్ని జపించినా మనకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు విశేషంగా ఏం చెప్తారంటే పెద్దలందరూ కూడా మనకి పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా నివేదించమని చెప్తారు. ఎందుకు ఎన్నో నైవేద్యాలున్నా అవి మాత్రమే చెప్తారంటే ఇది వేసవి కాలం. పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరించడంలో సైంటిఫిక్ రీజన్తో పాటు మన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయట. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మన యొక్క ఆరోగ్యం, ఆయుష్ రెండు కూడా అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల ద్వారా కూడా నిరూపించబడిందట. ఎండలో అలసిపోయిన వాళ్ళకి చక్కగా బెల్లంతో పానకం చేసి ఆ పానకంలో కాస్త మిరియాల పొడి, యాలకుల పొడి వేసి చక్కగా స్వామికి నివేదన చేయడం, తులసి దళం వేసి నివేదన చేసి ఆ తీర్థాన్ని కనుక ఎవరైతే మహాప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరిస్తారో వాళ్ళకి ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ఋతువుల మార్పు వల్ల మనకు టోన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతాయట. మనకు బూస్టర్ లాగా ఆ పానీయం పనిచేస్తుందట. పూర్వీకులు చేసే ప్రతి పని కూడా చాలా మంచిదండి. అందులోనూ రాముడికి ఇష్టమైన పండు రామఫలం అన్నమాట. సీతాఫలం మనందరికీ తెలుసు. రామఫలం కూడా మనకు అడవులలో అంటే పల్లెటూర్లలో దొరుకుతుంది. సిటీలో కూడా ఇప్పుడు చాలా మట్టుకు అమ్ముతున్నారు. ఆ ఒక్క పండు స్వామికి మనం తెచ్చి నైవేద్యంగా పెట్టినా ఆ రోజు చాలా చాలా పుణ్యం లభిస్తుందట. ఎప్పుడైతే సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అమ్మవారికి సీతాఫలం, అయ్యవారికి రామఫలం సాక్షాత్తు ఆంజనేయ స్వామి తెచ్చి వారిద్దరి పాదాల చెంత పెట్టి తను కూడా తినేవాడట. సో అంతటి ప్రీతి పాత్రమట. ఆంజనేయుడు తేవడం వల్ల ఆ పండు అంటే స్వామికి మరింత ప్రీతి పాత్రమట. అలాగే సింధూరంతో తమలపాకు పైన శ్రీరామ అని రాసి పెట్టుకొని పీట పైన మీరు విగ్రహం ఉంటే విగ్రహం కానీ ఫోటోనున్న ఫోటోను కానీ మీరు తమలపాకు పైన శ్రీరామ అని సింధూరంతో రాసి పెట్టుకుంటే మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లోకి వస్తాయి. అలాగే వడపప్పును ఎందుకు ఇస్తారంటే దాంట్లో హెవీ ప్రోటీన్ ఫుడ్ అండి. ఎప్పుడైతే నానబెట్టి ఒక 2 గంటలు నానబెట్టిన వడపప్పును వడకట్టి ప్రసాదంగా పెట్టి మనం పూజలు శ్లోకాలతో చక్కగా స్వామివారి దగ్గర పెట్టి తీసుకుంటామో దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఇన్స్టెంట్గా మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీని అందిస్తుందట. అంటే మనం ఉపవాసం ఉన్నా, గుడికి వెళ్ళే వరకు ఏమీ తినొద్దనుకున్నా అలాంటివి తీసుకోవడం వల్ల మనకు చాలా ఎనర్జీ కలుగుతుందట. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి బాధలు కూడా దూరం అయిపోతాయట. వడపప్పు, పానకము, చెలిమిడి, అలాగే జామ పళ్ళు మనందరికీ తెలుసు. రామయ్య తండ్రికి జామపళ్ళన్నా, సీతాఫలమన్నా, రామఫలమన్నా. రామఫలం అంటే నేను ఒకసారి వీడియోలో కూడా పెట్టాను లాస్ట్ టైం, ఒకసారి మీరు చూడండి, చెక్ చేయండి. చాలా సీతాఫలం లాగానే ఉంటుంది, అంతకన్నా మధురంగా ఉంటుంది. ఒక షుగర్ పేషెంట్స్ మాత్రం తీసుకోవద్దని చెప్తారు ఆ పండును. ఎందుకంటే దాంట్లో ఉన్న హెవీ స్వీట్ వల్ల వాళ్ళకి షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఇంట్లో కానీ పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేసి ఈ పానకము, వడపప్పు తీసుకోవచ్చు. అలాగే స్వామికి చెలిమిడిని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. జామ పళ్ళు అయితే చాలా మంచిదండి. మనం పెట్టి పంచినా మనం తీసుకున్నా చాలా చాలా మంచిదన్నమాట. ఆ రోజు నేను వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మరీ మంచిది. ఇత్తడి కుందులైనా పర్లేదు, లేదంటే మట్టి ప్రమిదలో అయినా సరే స్వామికి మనం దీపారాధన చేసుకోవాలి. అలాగే ఒక కమలంని కూడా మనం స్వామికి అర్పించాలి. మొట్టమొదటగా మీ అందరికీ తెలుసు గణపతికి పంచోపచార పూజ చేసుకోవాలి. మనందరికీ తెలుసని ఇక్కడ నేను సపరేట్గా అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోలో మునులు, ఋషులు, దేవతలు, ఇంద్రులు, గరుడ వాహన సేవతో పాటు గరుడ్మంతుడు, హనుమంతుడు, అలాగే ఏనుగులు, గుర్రాలు అన్నిటితో కలిసినటువంటి శ్రీరామ పట్టాభిషేకం ఫోటో
ఒక్కటి మన ఇంట్లో ఉన్న ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని చెప్తారు. ఈ ఫోటోను పూజా మందిరంలోనే కాకుండా మనం హాల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం నిద్ర లేచిన వెంటనే ఆ స్వామి ముఖం గనక కనబడే విధంగా పెట్టుకుంటే మనకు సర్వదా శుభాలే జరుగుతాయని చెప్తారు. అలాగే మనం ఎటువంటి పనుల్లో కానీ, టెన్షన్లో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, లేదా మనం ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాం, ఎగ్జామ్కి వెళ్తున్నాం, స్వామి దగ్గర నిల్చొని కొన్ని నీళ్లు తాగి స్వామి పాదాలకు దండం పెట్టుకొని కనుక వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుందని కూడా చెప్తారు. ఆ ఫోటో అంటేనే చాలా మంగళప్రదం అండి. ఎవరి దగ్గరనైనా లేకపోతే చిన్న సైజ్దైనా మార్కెట్లో 100 రూపీస్కి దొరుకుతుంది. తెచ్చి ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు పెట్టుకోండి, చాలా మంచిది. పూజా మందిరంలో ప్రతిమలు ఎక్కువైపోతున్నాయి, పెట్టుకోవాలని అనుకుంటే మీరు హాల్లో పెట్టుకోవచ్చు, పిల్లల రూమ్లో పెట్టుకోవచ్చు, లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే శుభ్రమైన వాతావరణంలో మనం పెట్టుకొని రోజు చూస్తే మనకు చాలా చాలా మంచిదట. అలాగే పసుపు రంగు పుష్పాలు, అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజకైతే రెడీ అయిపోయాను అనమాట. మొట్టమొదటిగా స్వామివారి విష్ణుమూర్తిది విగ్రహం ఉంది కదా, అది అభిషేకం, పంచామృతాలు ఉంటే పంచామృతాలు, అలాగే లేదు అంటే పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో అభిషేకం చేసి స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని స్వామికి స్ఫటికమాలను అలాగే వస్త్రాన్ని కూడా సమర్పించాలి. స్ఫటికమాల అంటే ఎందుకు ఇష్టం అంటే, స్వామి అరణ్యవాసంలో ఉన్నప్పుడు శబరిమాత ఈ స్ఫటికమాలను సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి జపిస్తూ ఉండేదట. ఆ స్ఫటికమాలను పట్టుకొని రామ 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 అని జపిస్తూ ఉంటే రాముడు ప్రత్యక్షమై శబరి కొరికిన పళ్ళను కూడా తిన్నాడని మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుకని స్ఫటికమాలతో ఎవరైతే శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తారో స్వామి కృపకు పాత్రులు అవుతామని పెద్దలు చెప్తున్నారు. మీ దగ్గర ఉంటే స్ఫటికమాలను పెట్టుకోండి. అలాగే స్వామివారి విగ్రహానికి ముందుగా గణపతికి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఓం గణానాన్త్వాం గణపతిం కుంభవామహే కవిం కవీనాం ఉపవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ఠున్నతిభి సీత సాధనాం ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః అని ధ్యానం చేసుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ తర్వాత శ్రీరాముడి పూజను చేయాలి. ఎప్పుడైతే శ్రీరాముడి యొక్క అష్టోత్తరంతో మనం పసుపు కలిపిన అక్షంతలు ఉంటాయి కదా, పసుపు ఆవు నెయ్యి కలిపిన అక్షంతలతో కానీ, పసుపు రంగు పూలతో కానీ, లేదు అంటే చామంతులతో కానీ స్వామికి మనం ఆ రోజు అష్టోత్తరం చెప్పుకోవాలి. ఒకవేళ అష్టోత్తరం చెప్పిన తర్వాత మీకు అష్టోత్తరం మాకు రాదు అనుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని కూడా మీరు 21 సార్లు కానీ 54 సార్లు కానీ చెప్పుకొని 108 సార్లైనా మీ ఓపికను బట్టి చెప్పుకొని మీరు పసుపు కలిపిన అక్షంతలతో స్వామికి కూడా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా స్వామికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత సీతమ్మ వారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కూడా పీడిఎఫ్లో ఉంటుంది. ఒకవేళ అది లేదు, సీతమ్మ అష్టోత్తరం మాకు రాదు, మా దగ్గర లేదు అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చెప్పుకొని పూజను చేసుకొని స్వామికి నైవేద్యాలన్నీ పెట్టి పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను కొట్టి చక్కగా మీరు హారతి ఇవ్వచ్చు. మరి ఈశ్వరుడు చెప్పినటువంటి ఆ శ్లోకం ఏంటి ఇప్పుడు చెప్తున్నాను, నేను చదువుతున్నాను, మీరందరూ కూడా నోట్ చేసుకోండి. లేదా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈశ్వరు వాచ, విష్ణు సహస్రనామంలో ఈశ్వరు వాచ అని మనకు ఉంటుందండి. ఆ ఈశ్వరు వాచ దగ్గర మనకు సాక్షాత్తు ఈశ్వరుడే శ్రీరాముని గురించి వర్ణించినటువంటి శ్లోకం అన్నమాట. ఆ శ్లోకాలు ఇప్పుడు నేను చదువుతున్నాను. మీరు కూడా విష్ణు సహస్రనామం బుక్ తీస్తే ఖచ్చితంగా ఈశ్వరు వాచ దగ్గర అవి ఉంటాయి. ఆ తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ కుంకుమని ఇంట్లో అందరం కూడా సింధూరమైన కుంకుమైన అక్షంతలైన మనం తలపైన వేసుకోవాలి. ఆ ప్రసాదాలన్నీ కూడా ఇంటిల్లిపాది మనం తీసుకోవాలన్నమాట. ఆ శ్లోకం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. విష్ణు సహస్రనామాల్లో 108 నామాల్లో చివరగా వచ్చే 107, 108వ నామం అన్నమాట. ఆ 2 శ్లోకాలు కూడా చాలా చాలా పవిత్రమైనవి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి వాక్యం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 2 శ్లోకాలు కూడా 107, 108 అని మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది సహస్రనామాల్లో ఉన్నటువంటి 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు కూడా మనం అభిజిత్ లగ్న ముహూర్తంలో చదువుకుంటే మనకు చాలా చాలా మంచిదన్నమాట. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఖచ్చితంగా అందరూ కూడా చదువుకోవాలని మనస్ఫూర్తిగా శంఖబృన్నందకీ చక్రీశాన్ గధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధః
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలి గది శాంఖీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతు ఓం నమ ఇతి. ఈ 2 శ్లోకాలతో పాటు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాలు చదువుకోండి. కరెక్ట్గా 11 గంటల 10 నిమిషాల నుంచి ప్రారంభమై 1 గంట 43 నిమిషాల మధ్యలో మీరు ఈ శ్లోకాలను ఇంట్లో కానీ గుడిలో కానీ మీరు మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని శ్రీరాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఓం నమో నారాయణాయ.